చిత్తూరులో స్లీపింగ్ పిల్స్ కలిపి పెట్టి ఫుడ్లో ఆ తర్వాత ఊపిరాడకుండా చేసి భర్త ప్రాణాలు తీసి రాత్రంతా ఆ భర్త మృతదేహం పక్కనే కూర్చొని ఫోన్ వీడియోలు చూస్తూ భార్య కూర్చోవడం పట్ల ఎంత పెద్ద షాక్ గురయ్యారో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదంతా కూడా పక్కా ప్లాన్ ప్రకారమే చేసినట్లుగా తెలుస్తోంది. శివనాగరాజుని ఇలా చేయాలి అని ముందుగానే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి, గోపి అనే వ్యక్తితో కలిసి తన భర్త ప్రాణాలు ఎలా తీయాలో మాధురి ఒక పక్కా స్కెచ్ రెడీ చేసుకుందట. గోపితో వివాహేతర సంబంధంపై కొన్నాళ్ళుగా భార్య భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే గోపితో మాధురి వివాహేతర సంబంధం నేపథ్యంలో రెగ్యులర్గా ఇంటికి అతను వచ్చిపోతున్నాడన్న అనుమానంతో భార్యను అడిగితే గొడవలు పడుతుందన్న కారణంతో ఇక ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ శివనాగరాజు ప్లాన్ చేసుకున్నాడట. అయితే ఈ విషయం భార్యకు తెలిసింది. ఇక లాభం లేదు, నలుగురిలో ఈ విషయం చర్చ అవుతుంది, నలుగురిలో ఇది పంచాయతీ అవుతుందన్న కారణంతో భర్త ప్రాణాలు తీస్తే తప్ప తమ అడ్డు తొలగదన్నటువంటి ఆలోచనతో చివరికి ఇంత దారుణానికి ఒడిగట్టింది.